వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. కాంచీపురంలో సైబరాబాద్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ భూముల కబ్జా కేసులో బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేశారు. గండిపేటలో 10 ఎకరాలను కబ్జా చేసినట్టుగా బ్రహ్మనాయుడు పైన ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లలో అందిస్తారు. రమేష్, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అరెస్ట్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రమేష్, మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ని పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన 10 ఎకరాల భూమికి సంబంధించినటువంటి దొంగ జీవోలు సృష్టించారనేటువంటి కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటీవల ఆయన్ని గత 10 రోజులుగా కూడా ఆయన్ని పోలీసులు గాలింపు చర్యలు అయితే కొనసాగుతాయి. అయితే ఆ తెలంగాణ సంబంధించినటువంటి పోలీసులు ఆయన్ని అదుపులో తీసుకునేందుకు కూడా అటు 3 బృందాలుగా ఏర్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రభుత్వ అధికారం అంటే వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు గండిపేటకు సంబంధించి కూడా దొంగ జీవోల సృష్టించి 10 ఎకరాల భూమిని మరి ఆయన కబ్జా చేసినట్టు కూడా ఆరోపణలు వస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాజీ ఎమ్మెల్యే పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్నటువంటి జీవి ఆంజనేయులు పూర్తి స్థాయిలో కూడా బ్రహ్మనాయుడు యొక్క అవినీతిని కూడా ఎండగట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ని తమిళనాడుకు సంబంధించినటువంటి ఆ కాంచీపురం దగ్గర కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఏదైతే బ్రహ్మనాయుడుకు సంబంధించి ఈ కేసులో ప్రధానంగా ఇప్పటికే 3గురిని అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కూడా లోతైన విచారణ అయితే కొనసాగుతుంది. అయితే దొంగ జీవోలు సృష్టించడానికి సంబంధించి ఎందుకు జీవోలు సృష్టించాల్సి వచ్చింది, అదేవిధంగా దీని వెనక ఎవరెవరు హస్తం ఉందనే కోణంలో కూడా సైబరాబాద్ పోలీసులు కూడా మరి ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బ్రహ్మనాయుడిని అదుపులో తీసుకున్న తర్వాత అటు ఆయన్ని విచారించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఎమ్మెల్యేగా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో దీనికి సంబంధించి కూడా కొంత అధికారుల పాత్ర కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా అటు ప్రభుత్వ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిని కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ జీవోలు ఎందుకు సృష్టించాల్సి వచ్చింది, అటు పూర్తి స్థాయిలో కూడా 10 ఎకరాల భూమికి సంబంధించి కూడా ఎవరెవరు ఆయన్ని అప్రోచ్ అయ్యారు, దానికి సంబంధించి కూడా ఎంత మేరకు ఖర్చు చేశారనే అంశం పైన కూడా పోలీసులు విచారించేటువంటి అవకాశం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని తప్పుడు జీవోలు సృష్టించడం అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ఛాలెంజ్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక జీవోని పూర్తి స్థాయిలో దొంగ జీవోలు సృష్టించడం అంటే చాలా తీవ్రమైన సెక్షన్స్ వేసేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా చీటింగ్ కేసు నమోదు చేసినప్పటికీ కూడా మరొక కేసులు కూడా మరొక సెక్షన్స్ కూడా పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ జీవోలను సృష్టించినటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి సెక్షన్స్ పడేటువంటి అవకాశం ఉంది. బెయిలబుల్ సెక్షన్స్ అయినప్పటికీ కూడా అటు ముందస్తుగా కూడా బ్రహ్మనాయుడికి సంబంధించినటువంటి న్యాయవాదులు హైకోర్టుని ఆశ్రయించాడు.